భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను మన తెలంగాణ హైదరాబాద్ లో శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా మదనపల్లి గ్రామంలో ఉన్న శనీశ్వర స్వామి ఆలయానికి శని జయంతి సందర్భంగా దర్శనానికి రావడం జరిగిందండి. ఈ ఆలయం మన తెలంగాణ హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో, గచ్చిబౌలికి 30 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్కి 7 కిలోమీటర్ల దూరంలో బైపాస్ రోడ్ పైన ఉందండి. ఈరోజు శనీశ్వర అమావాస్య, శనీశ్వర స్వామి జయంతి అవడం వల్ల చూసారా ఎంత పెద్ద క్రౌడ్ ఉందో. ఇక్కడ ఎటు చూసినా భక్తులతో నిండిపోయిందండి ఈ ఆలయం అంతా కూడా. పూజా స్టోర్ దగ్గర, అలాగే తైలాభిషేకం దగ్గర కూడా చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. వెహికల్స్ మొత్తం పార్కింగ్ ఏరియా అంతా, రోడ్లంతా నిండిపోయి ఉన్నాయండి. అంత క్రౌడ్ ఉంది. ఇది శనీశ్వర స్వామి మహిమ అంటే. పైగా ఈరోజు శని అమావాస్య, శనీశ్వర స్వామి జయంతి, ఈ రెండు ఒకే రోజు రావడం చాలా విశిష్టం. ఇలాంటి విశిష్టమైన రోజున స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకం చేస్తే సకల దోషాలు పరిహారం అవుతాయి. ఈ ఆలయాన్ని శ్రీగిరిపీఠం శనీశ్వర స్వామి ఆలయం అని, మరియు గంటల శనీశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. సాధారణంగా శనీశ్వర స్వామి ఆలయాల్లో గంటలు ఉండవండి, కానీ ఇక్కడ ప్రత్యేకతనే గంట అండి. ముందుగా గంట కొట్టి, నేను వచ్చాను స్వామి, నాకు నీ దర్శనాన్ని ఇవ్వి అని గంట కొట్టి అప్పుడు లోపలికి వెళ్ళాలండి. అదే ఇక్కడ ప్రత్యేకత అండి. అందుకే ఈ ఆలయాన్ని గంటల శనీశ్వర స్వామి ఆలయం అని అంటారండి. ఈ శనీశ్వర స్వామి దేవస్థానంని ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకు ముందే చూపించానండి. చూపించడమే కాకుండా ఈ ఆలయం గురించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో నేను షేర్ చేశాను. సో ఇప్పటివరకు ఎవరైనా ఆ వీడియోని చూడని వారు ఉంటే ఒకసారి ఆ వీడియోని చూస్తే ఈ ఆలయం గురించి అన్ని వివరాలు మీకు తెలుస్తాయండి. ఇప్పుడు మరికొంత సమాచారం మీకు తెలియచేయాలని కూడా ఈ టెంపుల్కి రావడం జరిగిందండి. అదేమిటంటే, ఇక్కడ కొత్తగా ఈ మధ్యనే దోషాలను పరిహరించే జ్యేష్ఠాదేవిని, అలాగే ఆహారాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవిని మరియు రాహుకేతు విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారండి ఈ టెంపుల్ ఫౌండర్, చైర్మన్ అయిన శంకరాజ్ ముఖ్యా గారు. కాబట్టి జ్యేష్ఠాదేవికి, అన్నపూర్ణదేవికి, రాహుకేతులకి మరియు శనీశ్వర స్వామికి చేసే పూజలు, దోష పూజలు అన్ని వివరాలు కూడా నేను ఈ వీడియోలో మీకు వివరిస్తానండి. శనీశ్వర స్వామిని తైలాభిషేకానికి తీసుకెళ్లవలసిన పూజా సామాగ్రి ఏమిటంటే, ఒకటి నువ్వుల ఆయిలు, కొబ్బరికాయ, అగరబత్తులు, పువ్వులు, స్వామివారికి నైవేద్యంగా బెల్లం, శనీశ్వర స్వామి ఈ టెంపుల్ ఫౌండర్ అయిన శంకరాజ్ ముఖ్యా గారికి కలలో వచ్చి తనకి అతిపెద్ద విగ్రహంతో కూడిన ఆలయాన్ని ఏర్పాటు చేయమనగా నిర్మించిన ఆలయం అండి ఈ ఆలయం. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఎంతో మంది వేద పండితుల్ని సంప్రదించి సలహాలు తీసుకుని మహాబలిపురంలో ఇంత పెద్ద రాతి విగ్రహాన్ని, అంటే సుమారుగా 22.5 ఫీట్ల విగ్రహాన్ని చేయించి శాస్త్రోక్తంగా, శాస్త్రబద్ధంగా నిర్మించారండి ఈ పుణ్యక్షేత్రాన్ని శంకరాజ్ ముఖ్యా గారు. వివాహ సమస్య, నిరుద్యోగం, శత్రుభయం, నరదిష్టి, మానసిక అశాంతి, అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని, ఎలాంటి దోషం ఉన్నవారైనా సరే ఈ ఆలయంలో శనివారం నాడు శనీశ్వర హోమం లేక శనీశ్వర తైలాభిషేకం చేస్తే అన్ని సమస్యలు నెరవేరుతాయండి. ఈ నల్ల కొబ్బరికాయని మీకున్న ఏదైనా కోరికను కోరుకుని మీ కష్టాన్ని తీర్చమని చెప్పుకుని ఈ హోమగుండం దగ్గర 7 ప్రదర్శనలు చేసి 3 సార్లు తల మీద తిప్పుకుని హోమగుండంలో భక్తితో వేస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా తీరుతుందండి. దీనికి నేను ప్రత్యక్ష శాస్త్రిని. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇలాగే చేశాను. నేను అనుకున్న నా కోరిక తీరిందండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. శని జయంతి సందర్భంగా శనీశ్వర స్వామిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మరియు శంషాబాద్ మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ గారి చేతుల మీదుగా స్వామివారికి ఉయ్యాల సేవని నిర్వహించారండి. ఇంకా ఆఖరిగా శనీశ్వర స్వామి దర్శనానంతరం శివుణ్ణి దర్శించుకుంటాం కదండి. అందుకే ఇక్కడ గౌరీ సమేతంగా రామలింగేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారండి.
ఇక్కడ ఈ శనీశ్వర స్వామి ఆలయంలోనే కొత్తగా రాహుకేతు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారండి. ఈ మధ్యనే ఇక్కడ రాహుకేతువుల్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల రాహుకేతు దోషాలు ఉన్నా కూడా మనకి పరిహారం అవుతాయండి. శనీశ్వర స్వామి భార్య జ్యేష్ఠాదేవి మన అందరికీ తెలిసిందే కదండి. ఈ మధ్య నూతనంగా జ్యేష్ఠాదేవిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. సో మీరందరూ కూడా ఒకసారి జ్యేష్ఠాదేవిని దర్శనం చేసుకోండి. మన అందరికీ తెలిసిందే కదండి, ఆహారాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి అని. అందుకని ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి. అన్నదానం చేస్తారు కాబట్టి అన్నపూర్ణాదేవిని కూడా ఇక్కడ కొత్తగా ఈ మధ్యన ప్రతిష్ఠించారండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. అలాంటి అన్నదానాన్ని ప్రతి శనివారం ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్నం భోజనం కూడా ఎంతో ఘనంగా ఇక్కడ పెడతారండి. ఇంకా అన్నపూర్ణదేవికి తమ శక్తి కొలది నైవేద్యం చేసుకుని తీసుకురావచ్చండి. లేదా అన్నదానం కానీ లేక మీ వంతు ఎంతో కొంత సహాయం మీరు అందించవచ్చండి. ఇక్కడ ఉన్న ఈ హోమగుండం దగ్గరే హోమ పూజ నిర్వహిస్తారండి. హోమం వచ్చి మనం ఉదయం 12 లోపల చేయించుకోవాలండి. ఇక్కడ జ్యేష్ఠాదేవి విగ్రహం కూడా ఉంది. ఈ దేవికి దోష పరిహారార్థం 108 కొబ్బరికాయలు పూజ చేయించుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న రాహుకేతులకి శ్రీకాళహస్తిలో చేసే రాహుకేతులు పూజల మాదిరిగా ఇక్కడ కూడా పూజ చేస్తారండి. ఈ పూజల మొత్తం వివరాలకే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కానీ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని కానీ కాంటాక్ట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తారు. లేదా అతి త్వరలో మొత్తం డీటెయిల్స్ అంటే ఈ పూజలు ఎలా జరుగుతాయి అనే మొత్తం వివరాలతో సహా మరి యొక్క వీడియో మన ఛానల్లో రాబోతుందండి. అందులో ఈ పూజలు అన్నీ చూపిస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. శనీశ్వర స్వామి అంటే కొంతమందికి కొన్ని అపోహలు సందేహాలు లేకపోలేదండి. శనీశ్వర స్వామి గుడికి వెళ్తే బట్టలు మార్చుకోవాలి, వెంటనే స్నానం చేయాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇలా కొన్ని అపోహలు సందేహాలు ఉన్నాయి. కానీ అవన్నీ అసత్యాలండి, అపోహలు మాత్రమే. నేను చాలామంది వేద పండితులతో చర్చించి తెలుసుకుని మరీ మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి. మిగతా దేవుళ్ళని ఎలా అయితే మనం పూజిస్తామో అలాగే శనీశ్వర స్వామిని కూడా, శనీశ్వర స్వామికి మనం గోరంత భక్తి మనం చూపిస్తే కొండంత మేలు చేస్తాడండి మనకి ఆయన. మదనపల్లి విలేజ్ లో శనేశ్వర టెంపుల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడ ఉన్న అయ్యగారులు మంచి సూచనల సలహా మేరకు చాలా మంది ప్రజానీకానికి అందరికి పర్సనల్ గా వాట్సాప్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇక్కడ ఉన్న మనిషి అయ్యగారు చాలా హెల్ప్ చేస్తూ అందరికీ శనేశ్వర యొక్క శనగ్రహం పొందడానికి చాలా కృషి చేస్తున్నారు. ఈ ఆలయం చాలా దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న అయ్యగారు కూడా చాలా మంచి సేవలు చేస్తున్నారు. మేము ప్రతి శని త్రయోదశికి శనివారం అప్పుడప్పుడు మన పర్సనల్ గా అయ్యారు ఫోన్ చేసి మరీ చెప్తారు. మేడం ఇలాంటి అయ్యారు మేము కూడా ఎక్కడ చూడలేదు, ఏ టెంపుల్ కూడా చూడలేదు. పర్సనల్ గా ఫోన్ చేసి అయ్యా పలానా రోజు శని త్రయోదశి ఉంది, ఈరోజు వచ్చి మీరు గుడిని దర్శించండి, మీకున్న సకల సర్వ శనిగ్రహ పాపాలు కానీ పోతాయని చెప్పి పర్సనల్ గా కాల్ చేసి చెప్పడం వల్ల చాలా మంది వీళ్ళందరికీ 50% పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తారు ఇక్కడ ఉన్నారు. దీనివల్ల చాలా దినదిన అభివృద్ధి చెందుతుంది. నేను గతంలో వచ్చేవాడిని కొద్ది 100 మంది, ఇప్పుడు చూడండి 1000 మంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎప్పుడు వచ్చినా ఇలా క్రౌడ్ దినదినాభివృద్ధి చెందుతుంది మేడం. ఇంకా రాబోయే కాలంలో ఈ శనేశ్వర టెంపుల్ కు దాతలు గాని ఇంకా సహకరించి ఇంకా దినదినాభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు దీప్తి. ఓకే, మీరు ఎప్పుడు ఈ టెంపుల్ కి వస్తూ ఉంటారా? తరచుగా వస్తూ ఉంటాము. శని అమావాస్యకి, శని త్రయోదశికి, శని జయంతికి ఎప్పుడు వచ్చినా ఇలానే క్రౌడ్ ఉంటది. అయినా కూడా మేము అర్చన చేయించుకొని తైలాభిషేకం చేయించుకొని వెళ్తాం. ఇక్కడ చాలా నమ్మకం భక్తులు కానీ భక్తులకి ఇక్కడ తైలాభిషేక పూజలు చేయించుకుంటే అన్ని దోష పరిహారాలు ఖచ్చితంగా మేడం. మేము నమ్ముకుని వచ్చినప్పటి నుంచి మాకైతే బాగుంది. మేము ఖచ్చితంగా నమ్ముతాము. మేము అలానే వస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చి నుంచి మాకు మంచిగా ఉంది కూడా, ఫలితం మాకు అనిపించింది కూడా. పేరు రేఖ అండి, మేము బోడుపల్లి నుండి వచ్చాము. ఓకే, ఎప్పుడు వస్తూ ఉంటారా? ఇది ఫస్ట్ టైం వచ్చామండి ఈ టెంపుల్ కి, చాలా బాగా అనిపించింది. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? సుజాతారెడ్డి. సుజాతారెడ్డి. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? మేము చాలా సార్లు వచ్చాము. ఇక్కడ శనేశ్వరుడు కదా, ప్రతి శనివారం ఇక్కడ తిరిగితే బాగుంటుందని అందరు వస్తారు. అంటే మీకు రావడం వల్ల ఇక్కడ మంచి జరిగింది? మంచిగా అయింది. ఈ రోజు శ్రేయాదశి కదా శనేశ్వరుడి, ఈ రోజు తిరిగితే ఇంకా బాగుంటుందని. శని అమావాస్య, శనివారము ఈ రోజు చాలా మంచి మూడు కలిసి
విశిష్టమైన రోజు. విశిష్టమైన రోజు. ఈ రోజు తిరిగితే మంచి ఫలితాలు వస్తామని అందరూ వచ్చారు. నమస్కారం. నమస్తే అమ్మా. మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గచ్చిపోలి. గచ్చిబౌలి నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ దాదాపు 5-6 సంవత్సరాలకి వెళ్ళొచ్చు. 5-6 సంవత్సరాల నుంచి. ఎలా ఉందండి మీకు ఇక్కడ వచ్చాక? ఇక్కడ రావడం వల్ల అన్ని విధాలు మనకు శనీశ్వరం పూజ చేసుకుంటే అన్ని విధాలు మనకు మంచి జరుగుతుంది. అది కాక ఇది ఈ శనీశ్వరము వచ్చింది ఇది 14 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కనకదుర్గ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ప్రగతి నగర్ కుకట్పల్లి. ఓకే. అయితే ఎవరో చెప్పారండి శనిశ్చర త్రయోదశి అని 14 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పంగా విన్నాను. శనిశంకనాపూర్ కన్నా పెద్ద దేవాలయం ఇది, చాలా పెద్దగా అని చెప్పి విన్నాను. ఇది ఉన్నట్టు కూడా మాకు తెలియదు. యాక్చువల్ ఎవరో మెసేజ్ పెట్టంగా మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ టైం వస్తున్నాం ఈ టెంపుల్ కి. ఆ బాబుకి కొంచెం హెల్త్ బాగుండట్లేదు, అదే ఇంట్లో నరదృష్టి బాగా ఉంది, అన్ని అబ్స్టకిల్స్ అన్ని తీర్చమని శనీశ్వరుని వేడుకుని వెళ్తున్నాము. ఫస్ట్ టైం వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. అన్ని ఏవైతే నరదృష్టిలు అవి ఉన్నాయో అవి పోయినంత ఫీలింగ్ తోటి ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్తున్నా. ఇక్కడ క్రౌడ్ వీళ్ళ నమ్మకాన్ని చూసి మనకి ఆటోమేటిక్ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతలా ఇక్కడ పవర్ఫుల్ అండి శనీశ్వర స్వామి. ఇక్కడ ఉన్నట్టు తెలియలేదన్నమాట. మాకు తెలుసుంటే ప్రతి అమావాస్యకి వచ్చేవాళ్ళము, ఇక పైన వస్తామని అనుకుంటున్నాము. సో హ్యాపీ అండి. అన్ని అబ్స్టికల్స్ తీరిపోయాయి అనే భావనతోటి ఇంటికి వెళ్తున్నాము. తప్పకుండా తీరిపోతాయి. నెక్స్ట్ టైం కొంచెం నరదృష్టి బాగా ఉందండి మా కుటుంబానికి. మేము అయితే ఆ దిష్టి పోయింది అన్న ఉద్దేశంతో ఇక ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండాలని అదొక నమ్మకంతో. గురుగారు నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి కొత్తగా కూడా విగ్రహాలని ప్రతిష్ఠించారంట కదా? ఈ శనీశ్వరుడితో పాటు రాహుకేతు కూడా ప్రతిష్టాపన చేసిన తల్లి ఇక్కడ. ఓకే అండి. తర్వాత దేశాది కూడా ప్రతిష్టాపన చేసినవి ఇక్కడ. చిన్న ఉత్సవ విగ్రహం శనీశ్వర విగ్రహం కూడా ప్రతిష్టాపన చేసిన కొబ్బరికాయలు కొట్టేది ఇక్కడ. తర్వాత ఇక్కడ అన్నదానం ప్రతిరోజు నడుస్తుంది కనుక ప్రతి శనివారం అన్నపూర్ణేశ్వర విగ్రహం కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది తల్లి అక్కడ హాల్లో. ఈ కార్యక్రమం దర్శనం తరిస్తే అన్నము రామచంద్రంలో ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, అన్నానికి లోటు ఉండదు తల్లి. అన్నపూర్ణేశ్వరి దర్శనం చేసుకోవాలి అంటే మా విగ్రహం కాడికి వచ్చి దర్శనం చేసుకున్నది కాదు, ఎక్కడ ఉన్నది అన్నపూర్ణేశ్వరి అక్కడ దర్శనం చేసుకుని తరిస్తే వాళ్ళ సర్వ దరిద్రాలు కష్టాలు బాధలు సమస్యలు పోతాయమ్మా. ధనలక్ష్మి అడుగుతుండొచ్చు కానీ అన్నపూర్ణేశ్వరి అడగదు. అందరికి ఆహారం ఇచ్చే తల్లి, జీవకోటి సర్వానికి అన్నపూర్ణేశ్వరే. ఆ తల్లి సహకారం అందరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను తల్లి. రెండోది కొంతమందికి పెళ్లిళ్ళు కార్యక్రమాలు ఇంటి బాధలు సమస్య ఉంటాయి కదా, ఆ రాహుకేతుల దగ్గర రాహుకేతులు యాగం చేస్తాం తల్లి. యాగం చేస్తాం, హోమం పెట్టి శాంతి పూజ చేస్తాం మనం అక్కడ ప్రతి శనివారం తల్లి ఇక్కడ ప్రతి శనివారం చేస్తాం మా అమ్మ. రెండోది అంటే శ్రీకాళహస్తి. చాలా మంది శ్రీకాళహస్తి దర్శనానికి కూడా వెళ్తుంటారు చాలా మంది. అక్కడ అంత దూరం వెళ్ళే అవసరం లేదు, ఎక్కడైతే రాహుకేతు ఉన్నారో అక్కడ దర్శనం చేసుకొని తరించి దర్శించుకొచ్చాము. మా క్షేత్రంలో రాహుకేతుల పూజ ప్రత్యేకంగా ఉంటుంది, దర్శించి తరించాలని ఈ టెంపుల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, లొకేషన్, టైమింగ్స్ ఇలా మొత్తం వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తానండి. సో ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ కానీ సందేహాలు కానీ ఉంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ పెట్టండి, నేను కానీ పంతులు గారు కానీ మీకు ఆన్సర్ చేస్తారు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శనీశ్వర స్వామియే నమః.